హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ, అదేవిధంగా ఇప్పటివరకు ఏజీల వరకు ఇచ్చారు. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. అప్డేట్ అయితే ఇచ్చారండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. అది కూడా సన్నబియ్యం అయితే అందిస్తున్న పథకానికి సంబంధించి ఇక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉచిత బియ్యాన్ని వ్యాపార వస్తువుగా మార్చి విక్రయిస్తున్న లబ్ధిదారులు వాటిని కొనుగోలు చేసి నల్ల బజార్లో తరలిస్తే రేషన్ డీలర్ల ధరలపై చట్ట ప్రకారం ఇక ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వం హెచ్చరికలు తీసుకున్న కఠిన చర్యలు. సో ఇందులో భాగంగా లబ్ధిదారులు రేషన్ కార్డులు శాశ్వతంగా కూడా రద్దు అవుతున్నాయి అంటున్నారు. కార్డులు అనేది మొత్తం నిషేధించబడి బియ్యం కూడా ఇవ్వరు. ఎందుకంటే ఉచితంగా ఇచ్చిన సన్న బియ్యం బయట మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆధారాలతో నిరూపణ కనుక అయితే సదరు లబ్ధిదారుల రేషన్ కార్డును శాశ్వతంగా రద్దు చేస్తామని అధికారులు తేల్చారు. వరుసగా 6 నెలలు కనుక తీసుకోకపోయినా కూడా కార్డు అనర్హులుగా ఉంటాయి. డీలర్ లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులు, ఆకస్మిక తనిఖీలో రేషన్ షాప్లో బియ్యం నిల్వలో తేడా వచ్చిన రీసైక్లింగ్ దందాలో భాగస్వామ్యమైన డీలర్ల లైసెన్సులు కూడా తక్షణమే రద్దు చేస్తామని చెప్తున్నారు. కేజీకి 10 రూపాయల నుంచి 15 రూపాయల ఇక కడుపు నింపేందుకు ఖర్చు లేకుండా ఉచితంగా బియ్యం అందిస్తుంటే కొందరు లబ్ధిదారులు కేజీకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు 20 రూపాయలు ఆశపడి అమ్ముకుంటున్నారు. షాపుల వద్ద దందా. కొన్ని ప్రాంతాల్లో బియ్యం బస్తాలు ఇళ్లకు తీసుకెళ్లకుండానే రేషన్ షాపుల వద్ద వేలిముద్రలు ఈకేవేసి బియ్యాన్ని అక్కడే వదిలేసి డబ్బులతో తీసుకుని వెళ్ళిపోతున్నారు. బ్లాక్ మార్కెట్లో రీసైక్లింగ్ ఇలా సేకరించిన బియ్యాన్ని డీలర్లు ధరలు చీకటి పడగానే గోదాము స్థానిక హోటళ్లకు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ కేజీకి 20 రూపాయల నుంచి 25 రూపాయలకు అమ్ముకుంటూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అందిస్తున్న బియ్యాన్ని కేవలం ఆకలి తీర్చడానికి ఉపయోగించిన వారికి సంబంధించి దందాలా పాల్పడుతున్నారన్నమాట. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం అవన్నీ కూడా కంట్రోల్ బియ్యంగా ముఖ్యంగా కోళ్ళ ఫాము ఇటువంటి వాటికి పోయేవి ఇప్పుడు ప్రస్తుతం అవి రీసైక్లింగ్ జరుగుతున్నాయని చెప్పేసి పక్క రాష్ట్రాలకు ఎక్కువ ధరకు అయితే అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. ఇలా ఎవరైనా నిరూపణ జరిగితే కనుక వాళ్ళు తీసేస్తూ ఉంటున్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డులు అయితే అందిస్తున్నారు. ఒకవేళ మీకు ఇచ్చారా లేదని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరి అందిస్తున్నారా లేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇప్పటివరకు అయితే పెన్షన్లు అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇందులో వచ్చేసి కొమరంభీం, ఆసిఫాబాదు, జనగామ, వరంగల్, హైదరాబాదు, ఇక నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం ఈ జిల్లాలతో పాటు మంచిర్యాల, మెదక్ జిల్లాలకు అయితే అందించడం జరిగిందండి. నల్గొండ జిల్లాతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కొన్ని జిల్లాలకైతే ముందుగానే తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు ఒకసారి గుర్తు చేసినట్లయితే వారికి మాకు పైసలు కావాలని అడిగితే వారు అయితే తీసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి వారు కొన్ని ఏరియాలు అయితే సోమవారం నుంచి రేపటి నుంచి అయితే అన్ని జిల్లాలకైతే స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కొన్ని జిల్లాలు అయితే ఇంకా కాలేదని చెప్తున్నారు. సో మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈ నెల 21 తారీఖు స్టార్ట్ చేశారు. అది 29, 30 తారీఖులో అయితే కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయ్యి కంప్లీట్ కావడం జరుగుతుంది. మరికొన్ని జిల్లాలో వచ్చే నెల 5 తారీఖు వరకు అయితే తీసుకోవడం ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరు కూడా కంగారు పని అవసరం లేదు. మీకు ఆసరా పెన్షన్లకు సంబంధించి లైవ్ అథెంటికేషన్లో ఏదైతే లైవ్ అనేది ఉంటుందే సరిపోతుంది. ఇక ఆన్లైన్లో చూపెడితే ఇప్పుడు అందులో లైవ్ ప్రాసెస్ అనేది అథెంటికేషన్ ప్రాసెస్ అలాగే ఉందన్నమాట. సో అవి కాకుండా అలాగే మిగిలిపోతే మాత్రం ఏం చేయలేము అనమాట. సో అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్లకు సంబంధించి ఇక ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఛాన్స్ కూడా ఇచ్చారు నెల వరకు కాబట్టి తప్పనిసరిగా దరఖాస్తులు అనేది వెరిఫై అయితే జరుగుతుంది. కొత్త వారికి ఈ నెల నుంచి పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.